మొన్న కురిసిన భారీ వర్షాలకి ఎన్ఎన్ నగర్ చాలా ఇబ్బందులు పడ్డారు. వారిని పరామర్శించి వారికి దుప్పట్లు మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి మాజీ ఎమ్మెల్సీ శ్రీ కొండమురళి సార్ గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం రండి. సార్ నమస్తే సార్. ఇప్పుడు లేని విధంగా మొన్న కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంత ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. దానిపై మీ స్పందన ఏంటి? నేను ఒకటే మాట చెప్తున్నా. ఇప్పుడు బొందువాగు ప్రాజెక్టు 160 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అది అయిపోయిన తర్వాత ఎక్కడ కూడా ఇబ్బంది జరగదు. ఇక అలాగే మరి డ్రైనేజ్ వ్యవస్థ 600 కోట్లతోనే మేము రేవంత్ అన్నను ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. మరి కంపల్సరిగా మేము చెప్పినవి చేస్తాం. ఈరోజు మా సొంత పైసలతోని మరి ఇవ్వడం జరిగింది. ఇలా వాళ్ళకు బియ్యం కానీ అన్నీ కూడా మరి ఇవ్వడం జరిగింది. అలాగే మరి రెవెన్యూ నుంచి కూడా 3,800 రూపాయలు కూడా రెవెన్యూ నుంచి కూడా ఎంఆర్ఓ వారితో ఇప్పించడం జరుగుతున్నది. ఇక్కడ పోలీసులు కూడా మొన్న మరి బాగా కష్టపడ్డారు. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు తెగించి మనం ఇక్కడ ముసలామే మరి హ్యాండిక్యాప్ ఉంటే మరి కట్టె పట్టుకొని ఎత్తుకొని మరి వచ్చిన సందర్భం నేను ప్రత్యక్షంగా ఉన్నా. నేను వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ భవిష్యత్తులో ఇంకో 55 పట్టాలు ఉన్నాయి. ఆ 55 పట్టాలు ఇచ్చి వీళ్ళకి ఇండ్లు కట్టించే పూర్తి బాధ్యత నేను తీసుకుంటా అని తెలియజేస్తున్నా. లోతట్టు ప్రాంత ప్రజలకి శాశ్వతమైన పరిష్కారం కావాలని కోరుకుంటున్నాను. దానిపై మీరు ఎలా స్పందిస్తారు? ఈరోజు ఒకటే మాట చెప్తున్నా. లోతట్టు ప్రాంతాల గురించి మరి నాకు బాగా తెలుసు. లోతట్టు ప్రాంతాల గురించి వాళ్ళ బాధల గురించి నాకు బాగా తెలుసు. ఎక్కడ కూడా ఇబ్బంది జరిగినా అక్కడ కొండా సురేఖ కొండమురళి ఉంటాడు అని మరి తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఎన్ఎన్ నగర్లో మొన్న మేము ప్రత్యక్షంగా చూడడం జరిగింది. మరి కార్పొరేటర్ గారు మరి అలాగే రవణ గారు మరి మాజీ కార్పొరేటరు మీ రోడ్లు వేయించిన ఆయనే వారికి మరి ఇక్కడ ఉన్న అందరు కూడా పేరు పేరున నమస్సమాంజలు. మరి మా నాయకులకు కూడా మీరు చూసిండ్రు. మొన్న రెవెన్యూ వ్యవస్థ పోలీసులు వరంగల్లో మరి ప్రాణాలకు తెగించి నేను ముంగటుండగా మరి అందరిని కూడా కాపాడడం జరిగింది. ఇక్కడి నుంచి ఒక ముసలామెను ఎత్తుకొని కూడా రావడం జరిగింది కావడి బట్టి. మరి ఉందా అమ్మా? కావడి బట్టి బాగా దొడ్డున్నా కూడా మరి మన వాళ్ళు ఎత్తుకొని రావడం జరిగింది. మరి ఇటు పోలీసులు కానీ మరి మా నాయకులు కానీ ఆర్నిషల్ కృషి చేసిండ్రు. మరి మీకు ఒకటే మాట చెప్తున్నా. ఇప్పుడు ఇవైతున్నాయో వాటికి కంపల్సరిగా ఇండ్లు కట్టించే బాధ్యత కొండా సురేఖది, కొండమురళి అని తెలియదు. దయచేసి ఎవరికి పైసలు ఇవ్వద్దు. ఒక్క పైసా కూడా ఇవ్వద్దు. మేమే నేరుగా వస్తాం. మేమే నేరుగా చెక్కులు ఇస్తాం. ఇక్కడ లీడర్లు ఉంటారు మన ఎంబడి. అలాగే ఇంకొక 55 రాలేదు పట్టాలు అన్నారు. కంపల్సరిగా నెల లోపల ఎంఆర్ఓ ఈ పట్టాలు తయారు చేయండి. మీకు కొండా సురేఖ వచ్చిన తర్వాత మిగతా పట్టాలు ఇచ్చే కార్యక్రమం వారు లేరు. మరి మా మనవరాలు అక్కడ చదువుకున్నందుకు లండన్ పోయింది. మరి ఆడికి పోవడం జరిగింది. మరి ఎవరో ఒకరు ఉండాలి కదా పబ్లిక్లో. మరి అందుకే నేనే ఉండడం జరిగింది. అందరూ పోయిన్లు. నాకు ప్రజలు ముఖ్యం, కుటుంబం ఎంతో ముఖ్యం, ప్రజలు కూడా అంతే ముఖ్యం. నేను అదే చెప్పిన, నేను రానమ్మా, ఓ మంచి అవుతుంది చెడు అవుతుంది, మరి వెంటనే నేను స్పందించవలసిన బాధ్యత ఉన్నది అని నేను పోకుండా ఉండడం జరిగింది. ఈరోజు కూడా మీకు ఒకటే మాట చెప్తున్నా. పేదోళ్ళ కష్టాలు మరి తెలిసినవాడు కొండమురళి. ఎందుకంటే నేను పల్లెటూరు నుంచి వచ్చిన. మీరందరూ అనుకోవచ్చు
నల్లటి అద్దాలు పెడతాడు, తెల్లటి అంగీలు వేసుకున్నాడు అని. కానీ నేను వర్ణాలు కూడా మోసిన. అప్పుడు నేను ఎడ్ల బండిలో రంగశేపేటకు కూడా లక్ష్మీనారాయణ మామ అని చంద లక్ష్మీనారాయణ మామ ఇంటికి ఎడ్ల బండ్లో కూడా తిరిగేది. ఇలా కష్టపడితే పైకి వచ్చిన. కొండమురళి ఎవరిను చెంచాగిరి చేసి రాలే. మీరు చూసింది ఏ పార్టీ మారినా వెంటనే రాజీనామా చేస్తా. నాకు పదవులు ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యం. ఈరోజు మీ అందరికి కూడా ఇండ్లు కట్టించే, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించే బాధ్యత ప్రత్యేకంగా నేను తీసుకుంటా. ఎందుకంటే పోయినసారి మీకు భోజనాలు కూడా పెట్టలే, మీరు మాకు సపోర్ట్ చేసిందని నాకు గుర్తున్నది అది. ఎవరు పెట్టలే మీకు, అయినా మీరు మన వెనకనే ఉన్నారు. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో అక్కలు చెల్లెలు అందరూ కూడా అదే పద్ధతిలో కొండా సూర్యకను మీ హక్కున చేర్చుకోండి. మరి కంపల్సరిగా మీ డెవలప్మెంట్ విషయంలో ఈ నెల లోపలనే మొదలుపెట్టించే కార్యక్రమం నేను చేస్తాను తెలియజేస్తూ ముగిస్తున్నాను. మళ్ళీ ఎందుకంటే మీరు అర్థం చేసుకుంటారు, సొంత పైసలతోని మరి ఇప్పుడు ఇవ్వడం జరుగుతున్నది. ఎందుకంటే ఈ లోపు బియ్యం నాంతాయి, అవి నూకలు అవుతాయి, అవి ఇబ్బంది అవుతుంది మీకు అనే ఆలోచనతోనే నేనే మన పైసలు సొంత పైసలతోని మరి తేవడం జరిగింది. ఇదే పద్ధతిలో నాకు ఒక్కతే బిడ్డ ఉంది, అర్థమైందా? మీరందరూ కూడా మరి మా అక్కలు చెల్లెళ్ళే. మీకు ఇక్కడ ఇబ్బంది అయినా కూడా నేరుగా నా ఇంటికి రావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఇంకా ఇంకా కూడా ఉంటుంది పెద్దగా ఫోటో. ఇంకా ఆమడలోని కోమల స్రవంతి నువ్వేనమ్మా? ఏం పేరు? కోమల. సుందర తీసుకో, కోమల తీసుకోమ్మా. బాగా నాణ్యత నువ్వు తీసుకో సునీత, నువ్వు తీసుకో. నీకు నీ పేరు మీద చెట్టి చెట్టి స్వరూప మీరు జరగండి. చెట్టి స్వరూప, మల్లెపు లక్ష్మి, లక్ష్మమ్మ.